శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి కార్యాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఎటువంటి వారైనా సరే మీరు చేసేటువంటి పని మీద నిబద్ధత ఉన్నప్పుడు దానిలో విజయం అనేది సాధ్యంగా ఉంటుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా పోలీస్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితాల్లో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను వేరే వాళ్ళు ఎత్తి చూపి దాన్ని ఒక సాకుగా చూపించి వాడుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలో జరుగుతున్నది అది. రాహువు అష్టమంలో ఉన్నాడు. భార్యాభర్తలతో పాటు అత్తమామల యొక్క బాధలు కొన్ని మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఏదో ఒక మాటని ఫోన్ పెట్టేసేసేటువంటి వారికి దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక రాయిని వేసేసి ఆనందం పొందాలి అనుకునేటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అనవసరమైన మాటలకి ఈ యొక్క గాసిప్స్కి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అంతగా గోచరించట్లేదు. ఆ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. సమయానికి డబ్బులు ఎలాగైనా సరే అడ్జస్ట్ చేయాలనుకుంటారు, చేస్తారు. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే అడుగులు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సంతాన అభివృద్ధి అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారికి. రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మ్యాథమెటిక్స్లో, యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అష్టమంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కూడా 2 నెలల పాటు అంటే మార్చి 29 నుంచి 2 నెలల పాటు నవగ్రహ ధ్యానం చేసుకోండి. నవగ్రహ సంచారం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.